స్టోరీ థీమ్ అయితే తెలిసిందే, ఫాల్ ఇన్ లవ్ విత్ ఫిషర్ మ్యాన్. బాగుంది, టైటిల్ కూడా బాగుంది. అయితే ఈ బ్లాగ్కి ఆ పేరే పెడదాం, ఫాల్ ఇన్ లవ్ విత్ ఫిషర్ మ్యాన్ అని. ఇప్పుడు 400 years అయింది. 400 yearsలోని అని అంటే ఈ పాటికి ఏమి మిగలకూడదు, బట్ హిస్ రిమైన్స్ ఆర్ స్టిల్ అవైలబుల్. పీపుల్ బిలీవ్ దట్ హీ ఈస్ స్టిల్ అలైవ్. బోమ్ జీసస్ ఆఫ్ బాసిలికా. బోమ్ జీసస్ ఆఫ్ బాసిలికా. ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి గోవా వైపు ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేసెస్ 2. బోమ్ జీసస్ చర్చ్ ఒకటి, డోనాపౌలా అది సీ షోర్ దగ్గర ఉంది. అవి ఏంటంటే సెంట్రల్ గోవా దగ్గర ఉన్నాయి. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను గోవాని 3 parts లాగా చెప్తున్నాను. ఒకటి సౌత్ గోవా, ఏంటంటే అది కర్ణాటక వైపు ఉన్నది. ఇంకొకటి నార్త్ గోవా, అది మన పూణే మహారాష్ట్ర వైపు ఉన్నది. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గోవా అంటే క్యాపిటల్ సిటీ పంజిమ్ మరి పనాజీ ఉన్న ప్లేస్. ఇప్పుడు నేను వెళ్తున్న బోమ్ జీసస్ చర్చ్ డోనాపౌలా సీషోర్ దగ్గర ఒక చిన్న ఫోర్ట్ లాంటిది అనుకుంటా. ఆ 2 ప్లేసెస్కి ఇప్పుడు నేను విజిట్ చేస్తున్నా. అది ఫస్ట్ బోమ్ జీసస్ అయితే ఇట్స్ జస్ట్ సేమ్ 51. నిన్న కోల్వా బీచ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఆ కోల్వా బీచ్ కొంచెం అవతల పక్క ఉన్నది. దూద్సాగర్ నేను ముందు రావడం కారణం ఏంటంటే, వన్స్ నేను ఇన్ కేసు కోల్వా బీచ్ తర్వాత బోమ్ జీసస్ అవన్నీ చూసుకున్నానంటే నిన్న నైటే నేను సౌత్ గోవాకి వెళ్ళిపోవాల్సింది. సౌత్ గోవా వెళ్ళానంటే మళ్ళీ దూద్సాగర్ రావడం కొంచెం దూరం అవుతుంది. అది మళ్ళీ 70-80 kilometers అయిపోతుంది, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. సో ఇన్ దాట్ పాయింట్ నేను ఇక్కడికి వచ్చేసాను, దూద్సాగర్కి వచ్చేసాను. నేను నైట్ స్టే ఇక్కడే చేశాను. నా సజెషన్ ఏంటి అని అంటే, డోంట్ ఎవర్ టేక్ ఏ రూమ్ ఇన్ దూద్సాగర్. చాలా వర్స్ట్గా ఉంటాయి అన్నీ. సీరియస్గా రూమ్ తీసుకునే బదులు ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ 1 or 2 personsతో ట్రావెల్ చేస్తున్నట్లయితే, కార్లో కానీ వచ్చినట్లయితే కార్లోనే పడుకోవడం బెటర్. మార్నింగ్ లేచిన తర్వాత ఒక 100-200 ఇచ్చి రూమ్లో స్నానం చేయడం బెటర్. నేను ఎందుకో అదే చేద్దాం అనుకుంటూనే మళ్ళీ నేను రూమ్ తీసుకున్నా, దెబ్బ అయిపోయాను. చాలా వర్స్ట్ రూమ్లో అన్నీ 2-3 చూశాను. దాంట్లో కొద్ది గొప్ప బెటర్గా ఉన్నది అదే హోటల్ అని కూడా. ఇట్స్ లైక్ హోమ్ స్టే లాగా 1200 వేస్తారు నాన్ ఏసీ రూమ్కి. అబ్బో గలీజ్గా ఉంది, దోమలు రాత్రంతా. సో దట్స్ ఆల్. బోమ్ జీసస్ చర్చ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 50 kilometers, 1 hour అయితే పడుతుంది. ఆ 3 కల్లా వెళ్ళిపోతాను. అలా నెమ్మదిగా వెళ్తాను, ఎందుకంటే ఈరోజు మళ్ళీ ప్లానింగ్ టు టేక్ ఎ రూమ్ నియర్ కొలంగేట్ అండ్ బాగా బీచ్ దగ్గరలో ఎక్కడైనా రూమ్ తీసుకుందాం అని చూస్తున్నాను. మొల్లం అడవితో మనకి సంబంధాలు అయిపోయాయి ప్రస్తుతానికి. అయితే నేను ఇంక మళ్ళీ ఇటు రావాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ నేను మళ్ళీ గోవా తర్వాత కానీ నా సీజన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈ దూద్సాగర్ పక్క దగ్గరలో నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. బెల్గావి అండ్ గుల్బర్గా అండ్ హైదరాబాద్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే అదే వే. ఒకవేళ సీజన్ 3ని కానీ గోవాతో ఆపకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వైపు మూవ్ అయితే మాత్రం ఐల్ బీ ఇన్ టోటల్ డిఫరెంట్ రూట్. ఈ రోడ్డు మళ్ళీ మొన్న నైట్ గోవాలో ఎంటర్ అవ్వడానికి వచ్చినప్పుడు వచ్చాం కదా, అదే రోడ్డు. వేర్ ఇట్ ఈస్ లో ఉన్న ప్లేసే బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్. సెయింట్ జేవియర్స్ రిమైనింగ్స్ ఉన్నాయంట. అయితే ఇక్కడ ప్రాపర్ పార్కింగ్ లేదు, రోడ్డు పైన ఏదో మూలం పార్క్ చేసుకొని రావాలా. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ పేరు బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్. అయితే దీనికి ఒక చిన్న ప్రత్యేకత ఉంది, చిన్న కోఇన్సిడెన్సెస్ ఉన్నాయంట. కట్టడంతోనే ఇండియాలోని క్రిస్టియానిటీ స్టార్ట్ అయిందని చిన్న కోఇన్సిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయే కన్స్ట్రక్షన్ ఇట్ స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ 1590s స్టార్ట్ అయింది, అండ్ 1604 ఎప్పుడు స్టార్ట్ చేశారంట.
అయితే ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ఉంది. వినే ఉంటారు, గోవాలోని ఒక సమాధి ఉన్నది. అక్కడ అతని సమాధిలో ఉన్న అతని బాడీ ఇంకా డీకంపోజ్ అవ్వలేదని, గోర్లు పెరుగుతున్నాయని నా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. గోవా 2-3 సార్లు వచ్చాను, కానీ ఫస్ట్ టైం ఈ ప్లేస్కి రావడం. అయితే అది ఎప్పటికప్పుడు డిస్ప్లేలో ఉండదు. ఇట్స్ డిస్ప్లేడ్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఏదో ఫెస్టివల్ అవుతుంది, అప్పుడు డిస్ప్లే చేస్తారంట. లోన్ చూద్దామని అంటే వన్ బ్యాడ్ థింగ్ ఈజ్ ప్రస్తుతం క్లోజ్ చేసినట్లుంది. ఇదే చర్చ్. క్లోజ్ అయి ఉన్నది. థ్యాంక్ యూ. ఇది గైస్ క్లోజ్ అయిపోయిందంట. దీనికి 16th కానీ 20th కానీ ఓపెన్ చేస్తారంట. అండ్ ప్రస్తుతం రిపేర్స్ అవుతున్నాయి. ఎందుకు అని అంటే 2024లో నేను చెప్పిన ఫెస్టివల్ ఏంటంటే, ఫెస్టివల్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అన్న సెయింట్ తాలూకు రిమైన్స్. అంటే అతని బాడీ ఇందాక చెప్పాను కదా, లైక్ ఇంకా డీకంపోజ్ అవ్వలేదు. పీపుల్ బిలీవ్, అంటే క్రిస్టియానిటీలోని పీపుల్ బిలీవ్ దట్ హీ స్టిల్ అలైవ్. ఇక్కడికి వచ్చి పొరపాటుగా డెడ్ బాడీ అని అంటే తప్పులే, ఆ మాట కట్ చేసేస్తాను. ఇక్కడికి వచ్చి పొరపాటున కానీ చనిపోయారు కదా అతని బాడీ ఇది అది అంటే మాత్రం కొట్టేస్తారేమో. క్రిస్టియానిటీలో అండ్ ఆల్ ఓవర్ హియర్ దే బిలీవ్ హీ స్టిల్ అలైవ్, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. అయితే నాకు ఈ ప్లేస్ గురించి నాకు చిన్నప్పుడు వెన్ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th class ఐ రిమెంబర్ వెరీ వెల్. మా బావ ఒకడు ఎన్సీసీఓ ఎన్ఎస్ఎస్ఓ ఎన్సీసీ క్యాంప్ అని వాళ్ళు గోవా వచ్చినప్పుడు చూపించారు. అప్పట్లో ఓపెన్ ఉందంట, గోర్లు ఇంకా పెరుగుతున్నాయంట. గోర్లు అన్నీ వాళ్ళు అప్పట్లో ఉన్న కెమెరాలో తీసుకున్న ఫోటోలతో చూపించాడు. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ వెళ్ళాలి, అమ్మ ఆ ప్లేస్ చూడాలి అని అనుకున్నా. కానీ గోవా 3-4 సార్లు వచ్చాను, కానీ ఐ నెవర్ రియలీ నో. 2021లో తెలిసింది ఆ ప్లేస్ గోవాలోనే ఉంది అని. సో అందుకని ఈసారి నేను సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క బాసిలిక్ ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ను విజిట్ చేద్దాం అనుకుని వచ్చా. బట్ అన్లక్కీ, వెరీ అన్లక్కీ, చూడలేకపోయాను. రిపేర్ వర్క్స్ అవుతున్నాయంట. 2024లో మళ్ళీ ఆ ఫెస్టివల్ ఉందంట. ఆ 2024లో ఇందాక చెప్పినట్లుగా 10 yearsకి ఒకసారి అతని సమాధిని బయటికి తీసి డిస్ప్లేలో పెడతారు. డిస్ప్లే అంటే అదే ప్రజలు భక్తులు వచ్చి ప్రార్థించుకోవడానికి పెడతారంట. 2024లో అగైన్. దెన్ గోవాలో అయితే మాత్రం ఇప్పుడు చాలా హెవీగా ఉంటుంది క్రౌడ్. అది మొత్తం పిల్గ్రిమ్స్లో నిండిపోతుంది. గోవా యాక్చువల్గా ఫన్ అండ్ ఇది అనుకుంటాం, కానీ ఆ ఫెస్టివల్ టైంలో వస్తే మాత్రం మొత్తం పిల్గ్రిమ్స్తో నిండిపోతుంది. సో అది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఇప్పుడు 400 years అయింది. 400 yearsలోని అని అంటే ఈ పాటికి ఏమీ మిగలకూడదు, బట్ హిజ్ రిమైన్స్ ఆర్ స్టిల్ అవైలబుల్. అది ఇక్కడ ప్రత్యేకత. గోవా వచ్చినప్పుడు అయితే మాత్రం అతని రిమైన్స్ మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు. బయట నుంచి అతని సమాధిని చూడడానికి మాత్రమే ఉంటుంది. బట్ అతన్ని చూడాలి అని అనుకుంటే 10 yearsకి ఒకసారి, 2024 గుర్తుంచుకోండి. ఎవరన్నా చూడాలి అనుకుంటే 2024లో మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఆ టైంలో మీలో ఎవరన్నా రావాలి చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ ఇయర్లో రండి. గోవాలో ఇది ఒక పిల్గ్రిమ్ స్పాట్ అండ్ ప్రత్యేకమైన స్పాట్. అండ్ ఆల్సో యునెస్కో ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్స్ హెరిటేజ్ అనే ఖాతాలోకి చేర్చేసింది యునెస్కో. ఇటువైపు బేకల్ నుంచి చూస్తున్నా, బేకల్ నుంచి మొత్తం ఎలా ఉన్నదంటే ఇక్కడ ఉన్న ఓల్డ్ స్ట్రక్చర్స్ అన్నీ లాటరైట్ స్టోన్తోనే బిల్డ్ చేశారు. సో అది బాసిలిక్ ఆఫ్ బోమ్ జీసస్ సంగతులు. నెక్స్ట్ నా విజిట్, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ డోనాపోలా. అది ఓల్డ్ గోవాలోనే ఉన్నది. అది కూడా ఇప్పుడు ప్రస్తుతం నేను ఓల్డ్ గోవాలోనే ఉన్నాను. అది చూసుకొని తర్వాత ఎక్కడికి వెళ్తాను అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఐ థింక్ కాండోలం బీచ్కి వెళ్ళొచ్చు.
కండలం బీచ్కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి డోనాపోలా అయితే ఇట్స్ 20 కిలోమీటర్స్ ఉన్నది. ఇక్కడ నుంచి ఒక అరగంట పైన పడుతుంది. 4:30. అక్కడ నుంచి వ్యూ అయితే బాగుంటుంది. నౌ లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ టు డోనాపోలా విచ్ ఈస్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. 4:30 అవుతుంది వెళ్ళేసరికి. మరి అది క్లోజింగ్ టైమా కాదో అని తెలీదు. క్లోజింగ్ టైం అయితే కాదని అనుకుంటున్నాను. లెట్స్ సీ. బానాజీ మఫూజా రైట్లోకి వెళ్ళిపోవాలి. మనం లెఫ్ట్కి వెళ్తే డోనాపోలాకి వెళ్తాం. ఈ ఫ్లైఓవర్ నేను థింక్ 2012లో 13లో వచ్చినప్పుడు చిన్న రోడ్డు. హసీ లాట్స్ ఆఫ్ చేంజెస్. ఏం జరిగిందంటే డోనాపోలాకి దగ్గరికి కార్స్ ఎంట్రీ ఇవ్వట్లేదు. బైక్స్ అయితే ఉన్నదేమో, పక్కన ఎక్కడైనా పార్క్ చేసి వెళ్ళమని చెప్తున్నారు. డోనాపోలా ఇంకొక 200 మీటర్స్ ఉన్నది. కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. ప్లేస్కి డోనాపోలా అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా ఉన్నది. డోనాపోలాకి వెళ్ళే ముందు స్ట్రీట్స్ ఇవి. ఇప్పుడు డోనాపోలా హిస్టరీకి వస్తే ఇక్కడ ఈ ప్లేస్కి, ఈ కొండకి డోనాపోలా అని పేరు ఎందుకు వచ్చిందంటే, డోనాపోలా అన్న పేరు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో బ్రిటిష్ వాయిస్రాయ్ కూతురు, ఆవిడ పేరు డోనాపోలా. అంటే ఆవిడ కూతురు పెట్టడానికి కారణం ఏంటంటే అప్పట్లో ఆవిడ లోకల్ ఫిషర్ మ్యాన్ని ప్రేమించిందంట, లవ్ చేసింది. కానీ యాజ్ యూజువల్ వాయిస్రాయ్ డాడీ నో అన్నాం. ఆవిడ డోనాపోలా హిల్, చిన్న హిల్, దానిపై నుంచి దూకి చనిపోయింది. సో వెంటనే వాయిస్రాయ్ని డిక్లేర్ చేశారంటే హిల్ పాయింట్, ఆ వ్యూ పాయింట్కి డోనాపోలా అనే పేరు పెట్టారు, డోనాపోలా. సో ఫైనలీ ఇంట్రెస్టింగ్ కదా స్టోరీ. ఫుల్ స్టోరీ అయితే తెలీదు, ఆ స్టోరీ థీమ్ అయితే తెలిసింది. ఫాల్ ఇన్ లవ్ విత్ ఫిషర్ మ్యాన్. బాగుంది, టైటిల్ కూడా బాగుంది. అయితే ఈ బ్లాగ్కి ఆ పేరే పెడదాం, ఫాల్ ఇన్ లవ్ విత్ ఫిషర్ మ్యాన్ అని. సో అక్కడ ఏంటంటే విషయం, ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే, ఆ వ్యూ పాయింట్ ఏంటంటే కరెక్ట్గా 2 రివర్స్, జువారి అండ్ మండావి అండ్ రివర్స్ అక్కడ కలుస్తే. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం ఫాగీగా ఉండడం వల్ల వెదర్ సరిగ్గా కనబడట్లేదు. ఇట్స్ గుడ్ ఇఫ్ యు ఆర్ విజిటింగ్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఎల్స్ ఇన్ ద నైట్, చీకటి పడిన తర్వాత. ఆ వ్యూ పాయింట్ నుంచి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వాస్కో డి గామాన, రైట్ సైడ్ అగోడా ఫోర్ట్ కూడా కనబడుతుంది. టైం 4:45 అయింది. చీకటి పడాలంటే ఒక 3 hours దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఐఎమ్ నాట్ వెయిటింగ్ దట్ లాంగ్. ఈరోజు దూద్ సాగర్ అయిపోయింది అండ్ నెక్స్ట్ 2 డెస్టినేషన్స్ ఆర్ లిటిల్ డిసప్పాయింట్మెంట్. మంచి ప్లేసెసే. సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ రిమైన్స్ ఉన్నాయి అక్కడ, అది క్లోజ్డ్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ ఇన్ డిసెంబర్. అండ్ ఇక్కడ డోనాపోలా వ్యూ పాయింట్ ఏంటి అని అంటే అది కూడా క్లోజ్డ్ ఉన్నది. వ్యూ పాయింట్కి వెళ్తేనే మనం ఆ 2 చూడగలం. ఆ వ్యూ పాయింట్ కూడా క్లోజ్డ్ ఎందుకంటే నెక్స్ట్ మంత్ డిసెంబర్ కదా, ఇట్స్ హెవీ విజిటర్స్ టైం. అది బాగా డిసెంబర్ టు జనవరి బిగినింగ్ వరకు గోవా ది బెస్ట్ పాపులర్ డెస్టినేషన్ ఫర్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో అది ఇప్పుడు ఏవో రిపేర్స్ కోసం అని చెప్పి అది క్లోజ్ చేసి ఉంచారు. ఈవెన్ నైట్ వరకు ఉన్నా కూడా ఐ క్యాన్ బి విజిటింగ్ ద టాప్ ఆఫ్ దట్ స్మాల్ హిల్, చిన్న హిల్ అది. కాబట్టి ఆ వ్యూ మనకి సరిగ్గా దొరకదు కూడా. సో అందుకనే ఐఎమ్ లీవింగ్. ఎక్కడికి లీవ్ అవుతున్నాను అని అంటే అగోడా ఫోర్ట్ అని అనుకున్నాను. అగోడా ఫోర్ట్ అయితే ఏరియల్ డిస్టెన్స్ ఏంటంటే పక్కనే 4-5 కిలోమీటర్స్. కానీ ఏంటంటే మనం వెనక్కి మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇట్స్ 30 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. కొంచెం ట్రాఫిక్ ఉన్నది, పనాజీ దగ్గరలో నుంచి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళడానికి ఇంకొక 1 hour పడుతుంది నాకు. సో అగోడా ఫోర్ట్ కూడా నేను వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోద్ది. కాబట్టి కండోలిం బీచ్లోని రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ అగోడా ఫోర్ట్ విజిట్ చేస్తాను. సో అది ఇక్కడ విషయాలు. డెఫినెట్గా ఈ 2 కూడా విజిట్ చేయాల్సిన ప్లేసెసే. బ్యాడ్ లక్ ఏంటి అని అంటే 2 ప్లేసెస్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఓకే,
నా నెక్స్ట్ మన మూమెంట్ ఎక్కడికి అని అంటే కాండోలం బీచ్. ఇక్కడ కూడా రిసార్ట్స్ ఉన్నాయి డోనాపావులా చుట్టుపక్కల. అక్కడ ఇక్కడ బీచ్ రిసార్ట్స్ ఉన్నాయి అండ్ ఆ స్ట్రీట్ వేలో కూడా రిసార్ట్స్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే కొంచెం బడ్జెట్తో కూడుకున్న పని ఇక్కడ డోనాపావులాలో. సో మనం అంత బడ్జెట్ పెట్టట్లేదు కదా, వెళ్ళి కాండలం బీచ్లోని వెతుకుదాం. ఈరోజు కాండలం బీచ్లో రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ అగవాడా ఫోర్ట్కి వెళ్ళి తర్వాత మిగిలిన బీచెస్ ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. చపోరా ఫోర్ట్ అని, వెగటార్ బీచ్ అని, బాగా, కోలంగేట్